పిల్లలా అందుకే అంటారమ్మా ఏ పిల్లలైనా ఏ కొడుకులైనా ఏ బిడ్డలైనా ఏ పిల్లలైనా చచ్చిపోతాం అమ్మ ఆటల బలం పోతుంది బాబు చచ్చిపోతే రూపాయి బలం పోతుంది అవ్వలేని పిల్లలు రోడ్లు రోకళ్ళ కాడ రోటి కాడ పిల్లలు చెత్త కుండీల కాడ కుక్క పిల్ల రీతు అడ్డగోడల పన్న అరిగి పంటరే అవ్వా అవ్వలేని పిల్లలు చూడు అవ్వలాల గా కొడుకు అరబంతి రాదు పూబంతి రాదు గా బిడ్డ చాబంతి అవలాల ఓ గంట దూచిండ్రు 2 గంటలు దూచిండ్రు 3 గంటలు అవుతుందమ్మా 3 గంటల నుంచి గా బాబు లేడు గా బిడ్డలు చూడు ఎంతో ఆకలి అవుతుంది అన్న అరబంతి రాజా ఓ అన్న పూబంతి రాజా అన్న నాకు ఆకలి అవుతుంది మనకు చిన్నవాళ్ళేర్రా అన్న చిన్నవాళ్ళ ఇంటికి పోదామా పెద్దవాళ్ళేరు అన్న పెద్దవాళ్ళ ఇంటికి పోదామని గా 3 పిల్లలు చూడు ఇంటి ముందర కూర్చొని ఓ రామ రాఘవ రామ రామ అరబంతి పూబంతి రమ్మ కాబిడ్డ చాబంతి రాని 3 పిల్లలు ఇంటి ముందర కూర్చొని బాబు ఏ తొవ్వలస్తాడు బాబు ఏ దారిలో వస్తాడా అని 3 పిల్లలు కనుక చూడు నాయన గా ఇంటి ముందర కూర్చొని అన్న మనకు చిన్న వాళ్ళు ఉండే మనకి అన్నది మనం చిన్న ఇంటి పోదు అన్న మనకు పెద్దవాళ్ళు ఉండే మనకి రా అన్న మనకు పెద్దవాళ్ళ ఇంటి పోదు అన్న అన్న ఎవరు ఉన్నారని ఇంటి ముందర కింద కూడా అంటారే 3 గంటలై తల్లి గాని గా బాబు వస్తలేడు అన్న నాకు వెనకడు అన్న అన్నం లేకుండా లేదురా అన్న నాకు కొన్ని మంచి ఇల్లు ఉన్న మంచి ఊళ్ళు మన బాబు ఎడవయిందో అన్న మనల్ని వదిలిపెట్టి మన బాబు 2 నిమిషాలను ఉండలేదు నా కొడుకు అన్నాడు నా బిడ్డ అన్నాడు మన బాబు ఎక్కడ వెయ్యితే అన్న నాకు ఆకలైతే ఉంది అన్న రూపాయలైతే అన్న 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 నీకు దండం నాకు ఆకలైతుంది చాబంతిరాని నీకు దూబలైతే ఉన్నాయా సెల్లలు అమ్మా చిన్ని మొక్కలారా చిన్ని మొక్కలారా చిన్నపోయి ఉన్నరేనా సెల్లే చాబంతిరాని ఆకలైతే ఉందా చెల్లె దూపలైతే ఉన్నాయో చెల్లె ఏ పిల్లలకైనా కబలాలా కట్టం వచ్చినాడు కన్న తల్లాది కత్తడు బాధ కలిగినాడు బాబాది కత్తడు బాబు నిన్న మొన్న ఇంటికాడ నువ్వు బాబు ఇవ్వన లేవు ఎక్కడ వేరు బాబు లేకున్నా మావ ఉంటే చెల్లెలా అన్నా చెల్లె మనగవ్వ మాకు ఉంటే మనగవ్వ మనకుంటే మనకెన్ని బాధాలమ్మా మనకైనా రాకపోవు నీ కళ్ళు మొక్కుదన్నా నీ కళ్ళు మొక్కుదన్నా నువ్వు తప్ప పరుగు నాకెవ్వాలన్నారమ్మా చెల్లిని కాళ్ళు మొక్కుతున్నా చెల్లిని బాగా చెల్లెని బాగలంటే ఎవరింటి ఓర చెల్లె చెల్లెలా మనము రాజాది రాజురానే దూరాది దూరాలా చిన్నవ ఉంటే పెద్దవ ఉంటే చిన్న ఇంటికి పోదుమా పెద్ద ఉంటే పెద్ద ఇంటికి పోదుమా చెల్లెలు అందు గురించి అంటారా బలంగా పోయే వచ్చి మేర మాల బలగమన్న ఉండాలన్నారమ్మా
మామాలు లేరే ఏడవాకు నా ఏం చెల్లే పిల్లలా నీకు ఆగలాగా అంటున్నావు చెల్లె ఇవాళ మాత్రం ఇదే ఊళ్ళే అయినొల్ల కానుల్ల కాలు మొక్కి చెల్లెలా గంజో కడుగు 5 రూపాయలు కడకచ్చు ఇదే ఊళ్ళే పోతా గంజో కడుగు అడకొచ్చిన చెలుగు పెడతాను అనుకున్నాడు రాఘవ రామచంద్ర ఇదే ఊళ్ళే పోతా లక్షపతి వే ముక్షపతి కావచ్చు ముక్షపతి వే లక్షపతి కావచ్చు రాజు వే గింకరుడు కావచ్చు గింకరుడు వే రాజు కావచ్చు మా బాబు ఎక్కడ పోయాడు ఇంటికి తాళి వేసిపోయిండు మా చెల్లి ఆకలి అంటాను అయిన లెక్కలు మొక్కి